షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, ఆ పరిశుద్ధుని యొక్క సర్వోన్నతుని యొక్క వాక్యం చేత అనుదినం బలం పొందుకుంటున్నారు కదా. ఆ పరమతండ్రిని యెహోవా తనకు వెలుగు మీ మీద ప్రకాశింపజేసి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. అనుదిన కృపలో లేఖన భాగం చూసుకుంటుంటే ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో మనం యొక్క లేఖన భాగము ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము చివరి భాగంలో ఈ విధంగా ఉంటుంది. వారి ఎలోహిం వారికి తోడయిండునుగాక. పారసిక దేశైన రాజు కోరేషు తన ఏలుబడిలో యెహోవా మందిరము కట్టించమని ఆ ఎలోహిముని యెహోవా తనకు దర్శనంలో వచ్చి ఆయన తెలియపరిచినప్పుడు అక్కడ ఉన్న యూదులందరినీ కూడా పిలిపించి ఆయన వారిని సిద్ధపరుస్తున్నాడు. ఎలోహిముని యెహోవా మందిరం కట్టించమని ఆయనకు ఆజ్ఞాపించాడు. కాబట్టి మీరు సిద్ధపడండి, వెళ్ళండి, ఆ మందిరాన్ని మీరు కట్టించండి అని వారిని ప్రేరేపిస్తూ వారిని బలపరుస్తూ వారి ఎలోహిముని యెహోవా వారికి తోడైండునుగా కానీ ఆ యొక్క కోరేషు పలుకుతున్నాడు. కాబట్టి ఆ ఎలోహిముని యెహోవా ఇజ్రాయెల్కు తోడుగా ఉన్నాడు. ఇజ్రాయెల్ ప్రజలను నడిపిస్తూ వచ్చాడు. ఆ యొక్క చెరలో ఉన్న వారిని ఆయన యొక్క దేశానికి ఇజ్రాయెల్ దేశం నడిపింపజేసి వారిని పరమతండ్రి యెరూషలేము ప్రాకారములు కట్టే విధానంలో పరమతండ్రి వారిని బలపరిచి వారిని నడిపించి వారికి తోడుగా ఉంటూ వచ్చాడు. అనేక శత్రువుడు, అనేక కుయుక్తులు, అనేకమైన కుట్రలు పడినప్పటికీ కూడా ఆ కుట్రల నుంచి, ఆ కుయుక్తుల నుంచి పరమతండ్రి వారిని విడిపించి వారికి తోడుగా ఉన్నాడు పరమతండ్రి. కాబట్టి ఈ యొక్క ఎజ్రా నెహెమ్యాలను ఏం చేయలేకపోతూ వచ్చారు. మీరు మందిరం కట్టుటకు మీరు పూనుకున్నారు. యెహోవా సన్నిధానంలో ఆయన తోడు కోరారు, ఆయన సహాయాన్ని కోరుకున్నారు. కాబట్టి పరమతండ్రి వారికి తోడుగా ఉన్నాడు. కాబట్టి శత్రువు ఎన్ని కుయుక్తులు పడినా, ఎన్ని కుట్రలు పడినా ఆ కుట్రలన్నీ కూడా పరమతండ్రి లయపరిచాడు. ఎందుకంటే వీరికి ఎలోహిముని యెహోవా తోడుగా ఉన్నాడు. కాబట్టి మన జీవితాలలో కూడా ఎలోహిముని యెహోవా మనకు తోడుగా ఉండాలి. మన శత్రువు యొక్క కుయుక్తులను, కుట్రలను ఆయన ఆ యొక్క పన్నాగను లయపరచాలి అంటే ఆయన యొక్క సన్నిధానంలో మనం ప్రార్థన చేసి ఆయన యొక్క మాటకు మనం విధేయులమై ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నప్పుడు ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఇజ్రాయెల్కు తోడుగా ఉన్న సర్వశక్తుడు నేడు మన జీవితాల్లో కూడా మనకు కూడా తోడుగా ఉంటాడు. కాబట్టి ప్రియులారా, ఆ పరమ తండ్రి తోడుగా ఉండి మనల్ని అద్దరికి చేర్చే నాథుడు అయినా. కాబట్టి మన గమ్యస్థానానికి చేరు వరకు మనకు తోడుగా ఉండి నాథుడు, మధ్యలో చేయి విడిచిపెట్టిన నాథుడు కాడు. అయినా యెహోవా తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు, తన ప్రజలను ఎన్నడూ ఆయన మర్చిపోయేవాడు కాడు. కాబట్టి ఆయన నీకు తోడుగా ఉంటాడు. నీ కన్నీళ్లు తుడుస్తాడు, నీ శ్రమల నుంచి విడిపిస్తాడు, నీ శత్రువు యొక్క కుయుక్తుల నుంచి, కుట్ర నుంచి విడిపిస్తాడు. ఆ పరమతండ్రి నీ కష్టాల నుంచి నేను విడిపిస్తాడు. ఆ పరమతండ్రి సన్నిధానంలో అటు విధంగా ధైర్యం పొందుకొని ఆయన నాకు తోడుగా ఉన్నాడని ముందుకు సాగు. అటు విధంగా పరిశుద్ధాత్మ తండ్రి నీకు సహాయం చేయనుగాక. పరలోకందర మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి, మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ మానశకుడు, విమోచకుడు, నజరేయుడైన యెహోవామస్య అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారి, జీవాధిపతి అయిన యెహోవామస్య కృప, కనికరం మనకు తోడుగా ఉండి మనల్ని బలపరచునుగాక. ఆమేన్.